ఒక మనిషి వెళ్ళిపోతూ ఎంత ఇంపాక్ట్ పెట్టి వెళ్ళాడంటే మన మీద, ఎలాంటి ముద్ర కొట్టి వెళ్ళాడంటే మన మీద, బతికితే ఎలా బతకాలరా అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చాడు. ఒక రోజంతా ఈ రాష్ట్రం మొత్తం ఏడిచింది, పార్టీలు మర్చిపోయి ఏడిచింది. గుళ్ళో, మసీదుల్లో, చర్చిల్లో ప్రార్థనలు చేసుకున్నారు రాజశేఖర రెడ్డిని బతికించే చాలని. కొడుక్కి ప్రాణం పోసిన రాజశేఖర రెడ్డి ఇంత అర్ధాంతరంగా పోతాడని ఊహించలేదు. రైమని సైకిల్ తొక్కుంటూను అమ్మా నమస్తే, నానా నమస్తే అని అంటుంటే చూసి ఏడ్చి బెంగ పెట్టుకుని మేము తీసుకెళ్ళామండి హాస్పిటల్కి. మేము కూడా అనుకోలేదు, బాధపడుతోంది, ఏడుస్తుంది, కానీ ప్రాణాల మీదకి వచ్చింది అది మేము అనుకోలే. ఆఖరి నాకు హాస్పిటల్కి రష్ చేసేటప్పటికి లేదండి ప్రాణం పోయిందన్నారు. ఏ జబ్బు లేదు, వయసు చూస్తే 40 ఏళ్ళు, లేటుగా పుట్టాడు, ఒకడే కొడుకు, వాడు చచ్చిపోతాడా అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డే ప్రాణం పోశాడు. ఇలాంటి చావు బహుశా భగవంతుడు ఎవరికైతే నిర్దేశిస్తాడో అలాంటి వాళ్ళకే వస్తుంది.